చాలా మంది కొన్ని ఫొటోస్ మేము ప్రొఫైల్ పిక్చర్ అయితే పెట్టాలనుకుంటాము. కాకపోతే ఆ ఫొటోస్ ఎలా ఉంటాయంటే 16:9 అని చెప్పి ఉంటాయి. అంటే ఇలా మనము యూట్యూబ్ సైజు, యూట్యూబ్ తమిళ సైజులో అయితే ఉంటాయి. అది పెట్టాలనుకుంటే మనకు మీరు స్క్రీన్లో చూడొచ్చు, ఇలా మనము సగం అంటే క్రాప్ అయిపోతుంది. ఇటు పక్క కానీ ఆ పక్క కానీ సైజు మనం సెలెక్ట్ చేసుకోమంటారు. 1 మినిట్ మనము మన దగ్గర ఉన్న ఫోటోను మనము ఏ ద్వారా అయితే జనరేట్ చేసి మనకు కావాల్సిన సైజులో అదే ఫొటోస్ను ఎట్టి క్రాపింగ్ చేయకుండా, కటింగ్ చేయకుండా, ఏం చేయకుండా సేమ్ అదే మూమెంట్ లో మనకు కావాల్సిన సైజులో మనం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియో మనం తెలుసుకుని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో మనం స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ మేము చూడండి UNCROP అని చెప్పి మీరు ఈ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. చూడండి అన్క్రాప్ అని చెప్పి ఆ యొక్క వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే మనకు ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకు ఈ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్న 3 లైన్ పైన క్లిక్ చేసి ఒకవేళ మీకు డెస్క్టాప్ సైడ్ చూడండి DESKTOP అని చెప్పింది. ఈ యొక్క సైడ్ ఎనేబుల్ లేకపోతే ట్రిక్ మార్క్ ఇచ్చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్లిక్ పేస్ట్ డ్రాప్ ఫైల్ హైర్ అని చెప్పింది కదా, దీనిపై క్లిక్ చేసి మీ మొబైల్లో ఉన్న మీరు ఏ ఫోటోనైతే మీరు 16:9 ఉన్న ఫోటోని మీరు మీకు కావాల్సిన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకున్నట్టు కానీ ఏ సైజులో సరే కావాలో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని నా దగ్గర ఒకటి ఉంది చూడండి. ఇక్కడ నాకు 16:9 అనే ఒక ఫోటో ఉంది. అది ఈ యొక్క ఫోటో అయితే ఉంది చూడండి. మీరు అడ్జస్ట్ చేయాలనుకున్న ఫోటోను సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేయని పైన ఈ యొక్క ఫోటో అయితే 16:9 ఉంది. ఇప్పుడు ఇది నేను ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలనుకుంటే నాకు ఎలా వస్తుందో చూపిస్తాను. ఫోటోను సెలెక్ట్ చేసుకుంటే అయితే చూడండి ఇక్కడ శ్రీరామ శుభాకాంక్షలు అని చెప్పి ఇటు ఉంటే అటు ఉండదు, అటు ఉంటే ఉండదు. దానికోసం సింపుల్గా ఇందాక చెప్పిన ఈ వెబ్సైట్లోకి వచ్చేసి చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి కస్టమ్ అని చెప్పింది కదా, కస్టమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద చూడండి SQUARD అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా, లాగిన్ అయిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ చూడండి. ఇక్కడ ఇలా కొంచెంసేపు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ అయితే మనకు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లాస్ట్గా అయితే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది AI ద్వారా. ఇక్కడ సింపుల్గా పైన కనిపిస్తున్న డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ చేద్దాం. గ్యాలరీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి చూడండి ఇందాక మనం జనరేట్ చేసిన ఫోటో ఇదన్నమాట, అండ్ ఇంతకుముందు ఫోటో ఇదన్నమాట. దీనికి డిఫరెన్స్ చూడండి. మళ్ళీ క్లిక్ చేసి ఇమేజ్ పైన గ్యాలరీ పైన క్లిక్ చేసి ఆల్ ఫోటోస్ పైన క్లిక్ చేసి ఇందాక జనరేట్ చేసిన ఇమేజ్ పైన క్లిక్ చేసి చూడండి కరెక్ట్ అయితే సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనము మన యొక్క వాట్సాప్లో మనకు ఈ యొక్క వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ అని కాదు, ఏ ఫొటోస్ అయినా సరే మనకు 16:9 ఉన్న ఫొటోస్ మనము దాన్ని AI ద్వారా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనము చిన్నగా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనము ప్రొఫైల్ పిక్చర్కి అయితే పెట్టుకోవచ్చు.